ఓటీ దొరికే టాప్ 5 బెస్ట్ లిస్ట్ అయితే వచ్చేసా గైజ్. మంచి డిఫరెంట్ 5 జోనర్తో ఉన్న ఫిల్మ్స్ అయితే తీసుకొని వచ్చేసా గైజ్. మంచి ఎమోషన్, కామెడీ అండ్ మనకైతే సైన్స్ ఫిక్షన్ మూవీ కూడా తీసుకొని అయితే వచ్చేసా గైజ్. వీడియోకి అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గైజ్. చూస్తున్నారు కానీ లైక్ చేసుకుంటే ఇంకా కొత్త మెంబర్స్కి అయితే రీచ్ అవుతుంది గైజ్. ఇక లిస్ట్లో నెంబర్ 1 వచ్చేసి మెన్షన్ హౌస్ మల్లేష్ గైజ్. ఇది మనకైతే అమెజాన్ ప్రైమ్ అయితే తెలుగులో స్ట్రీమ్ అవుతుంది గైజ్. ఇక మూవీ స్టోరీ లైన్ చెప్పాలంటే మనకైతే హీరో అయితే పెళ్లి చేసుకుంటాడు గైజ్. చేసుకున్న కొన్ని రోజులకు అయితే తనకైతే ఒక ప్రాబ్లం ఉంటుంది గైజ్. ఆ ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లం ఎలా వచ్చింది అండ్ ఆ ప్రాబ్లం సాల్వ్ అయిందా లేదా అని అయితే మూవీలో అయితే చూస్తాం గైజ్. అదైతే కొంచెం బోల్డ్ ఉంది గైజ్, అందుకే ఫ్యామిలీతో అస్సలు వాచ్ చేయలేము గైజ్. కొంచెం బోల్డ్ లాంగ్వేజ్ కూడా ఉంది గైజ్ మూవీలో అయితే, అందుకే మూవీ అయితే ఫ్యామిలీతో అయితే స్కిప్ అయితే చేసాను గైజ్. ఇక మూవీలో అయితే మనకైతే కొంచెం ఎమోషన్స్ అయితే అంతగా వర్కౌట్ కావాలనిపించింది, కానీ మూవీ అయితే అక్కడక్కడ స్లో వెళ్ళినా కానీ ఆ విలేజ్ బ్యాక్ డ్రాప్లో ఉండడం వల్ల మూవీ అయితే మనకైతే నచ్చుతుంది గైజ్. కొంచెం అయితే వన్ టైం వాచబుల్ ఉన్నా కానీ మూవీ అయితే ఒక్కసారి అయితే వాచ్ చేయండి గైజ్, మీకైతే నచ్చుతుంది. మూవీ అయితే మనకైతే అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది గైజ్. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2 గైజ్. ఫ్యామిలీతో అయితే చూడకండి. లిస్ట్లో నెంబర్ 3 వచ్చేసి మనకైతే ఒక థ్రిల్లర్ ఫిల్మ్ అయితే ఉంది గైజ్. కాళిదాస్ 2 గైజ్ అయితే అమెజాన్ ప్రైమ్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది గైజ్. ఇక మూవీ అయితే పార్ట్ 1 చూసే అవసరం లేదు గైజ్, ఈజీగానే అండర్స్టాండ్ అవుతుంది గైజ్ మూవీ అయితే. ఇక మూవీ స్టోరీ లైన్ చెప్పాలంటే మనకైతే ఇందులో అయితే ఒక అపార్ట్మెంట్లో అయితే ఒక చిన్న ఈవెంట్ తర్వాత అయితే ఒక చిన్న పాప అయితే మిస్ అవుతుంది గైజ్. ఆ పాపకైతే ఏమైంది, ఎలా మిస్ అయింది అనేది మూవీలో చూస్తాం గైజ్. ఫైనల్లీ ఏమైంది అనేది అయితే మూవీలో అయితే చూస్తాం గైజ్. ఇక మూవీ అయితే కొంచెం స్లో వెళ్తుంది గైజ్ ఫస్ట్ హాఫ్ అయితే, అండ్ సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది గైజ్. ఇంకా మూవీని అయితే బాగా ఎగ్జిక్యూట్ చేసేలా ఉంటున్నా, కానీ ఫస్ట్ హాఫ్ అయితే చాలా స్లో తీసారనిపించింది గైజ్. సెకండ్ హాఫ్ అన్ అవర్ అయితే లాస్ట్ అయితే వేరేలో అనిపించింది గైజ్. ఆ క్లైమాక్స్లో వచ్చి ట్విస్ట్ కానివ్వండి, టర్న్స్ అయితే వేరేలో ఉన్నాయి గైజ్. ఇంకా మూవీలో అయితే పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగా అనిపించాయి, అండ్ నాకైతే తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది గైజ్. ఇక మూవీని అయితే ఒక్కసారి అయితే వాచ్ చేసాను గైజ్. మూవీ అయితే అమెజాన్ ప్రైమ్ అయితే స్ట్రీమ్ అవుతుంది గైజ్. థ్రిల్లర్ ఫ్యాన్స్కి అయితే కొంచెం అయితే వర్కౌట్ కావచ్చు, కానీ మూవీ అయితే కొంచెం స్లో వెళ్తుంది. ఒక్కసారి అయితే వాచ్ చేయండి గైజ్ ఓటీటీలో. కాబట్టి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2.5 గైజ్. ఇక లిస్ట్లో నెంబర్ 3 వచ్చేసి మట్కా కింగ్ గైజ్. మనకైతే అమెజాన్ ప్రైమ్లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది గైజ్. ఇదైతే ఒక సిరీస్ గైజ్. ఈ ఎపిసోడ్ వచ్చేసి 40 to 50 minutes అయితే ఉంటుంది గైజ్. అసలు టైం అయితే తెలియదు గైజ్, ఆ రేంజ్ అవుతుంది గైజ్. ఇక స్టోరీ చెప్పాలంటే మనకైతే 90s కిడ్స్లో అయితే స్టార్ట్ అవుతుంది గైజ్. అప్పుడైతే మట్కా ఇది రిచ్ పీపుల్ గేమ్ కాదు, అండ్ అప్పుడైతే ఎలా స్టార్ట్ అయింది అండ్ వచ్చిన అప్డేట్ ఏంటి అండ్ గవర్నమెంట్స్ అయితే ఎలా తప్పించుకున్నారు అనేది అయితే మూవీలో అయితే చూస్తాం గైజ్. స్టోరీ అయితే చెప్పడానికి అయితే చాలా సింపుల్గా ఉన్నా కానీ మూవీలో అయితే వేరే అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారని చెప్పాలి గైజ్. ఇంకా డీప్లో అయితే ఉంటుంది గైజ్. ఒక్కొక్క ఎపిసోడ్ అయితే వేరే వైపు అయితే ఇస్తుంది గైజ్. క్లైమాక్స్ కూడా చాలా బాగా అనిపించింది ఎపిసోడ్ అయితే. ఇక మీరైతే ఒక్కసారి ట్రై అయితే ఇచ్చాను గైజ్, మస్ట్ వాచ్ అని చెప్తా గైజ్. అండ్ ఈ సిరీస్లో అయితే మనకైతే వేరే 90 బ్యాక్ డ్రాప్లో ఉన్న విజువల్లీ కానివ్వండి, పర్ఫార్మెన్సెస్ కానివ్వండి వేరే ఉంటుంది గైజ్. ఇక మూవీ అయితే ఇదైతే రియల్ బేస్డ్ ఎలిమెంట్స్తో అయితే తీసారు గైజ్. అయితే రియల్ స్టోరీ అనండి. ఇక మూవీలో అయితే మనకైతే ఈ సిరీస్లో అయితే కొన్ని ప్లస్ పాయింట్స్ అయితే వేరే ఉంటాయి గైజ్. మీరైతే ఒకసారి అయితే వాచ్ చేసేయండి గైజ్, మీకు కూడా నచ్చుతుంది. ఈ సిరీస్కు నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3 గైజ్. ఇక లిస్ట్లో నెంబర్ 2 వచ్చేసి మనకైతే అలో బచ్చో గైజ్. నెట్ఫ్లిక్స్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది గైజ్. ఇదైతే ప్రతి ఒక్క స్టూడెంట్ చూడాలి గైజ్, ఆ రేంజ్లో అయితే సిరీస్ అయితే ఉంటాయి గైజ్. ఇవైతే 5 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి గైజ్. మనకైతే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది గైజ్. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 40 to 50 minutes వరకు అయితే ఉంది గైజ్. మనకైతే ఇదైతే ఫిజిక్స్ వాళ్ళ ట్రూ స్టోరీ అయితే చెప్తుంది గైజ్ సిరీస్ అయితే. అండ్ ప్రతి ఎపిసోడ్లో అయితే మనం ప్రతి కుర్రాడి స్టోరీ అయితే చూస్తాం గైజ్. అండ్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ పడే స్ట్రగల్ ఎలా ఉంటాయో అండ్ దాన్ని అయితే ఎలా హ్యాండిల్ చేస్తారనేది మూవీలో అయితే కళ్ళకు కట్టినైతే చూపించే ప్రయత్నం అయితే చేస్తారు గైజ్. అది వర్కౌట్ కూడా అయిందని చెప్పాలి గైజ్. అండ్ ఫైనల్ 5th ఎపిసోడ్ అయితే నాకైతే ఎస్పెషల్ చాలా బాగా అనిపించింది గైజ్. మీరైతే ఒకసారి ట్రై అయితే ఇచ్చేయండి, ఇది మస్ట్ వాచ్ అని చెప్తా గైజ్ స్టూడెంట్స్కి అయితే ఇదైతే. అండ్ మనకైతే ఇదైతే నెట్ఫ్లిక్స్ స్ట్రీమ్ అవుతుంది గైజ్. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ఎలాంటి అడల్ట్ కంటెంట్ అయితే లేదు గైజ్. ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ సిరీస్కి రేటింగ్ ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3.5 గైజ్. ఇక లిస్ట్లో నెంబర్ 4 వచ్చేసి ప్రాజెక్ట్ ఇల్ మేరీ గైజ్. మనకైతే యాపిల్ టీవీలో అయితే 2 మోడల్లో అయితే స్ట్రీమ్ అవుతుంది గైజ్. ఇదైతే హాలీవుడ్ నుంచి వచ్చిన 2026లో బ్లాక్ బస్టర్ ఫిలిం అని చెప్పొచ్చు గైజ్. ఆ రేంజ్లో అయితే విజువల్లీ అండ్ ఆ కామెడీ సీన్స్ సైఫై వేరేలా ఉంటుంది గైజ్. సైఫై ఫ్యాన్స్కి అయితే తెలిసే ఉంటుంది ఏ రేంజ్లో ఉంటుందో. ఇక మాస్ ఆడియన్స్కి అయితే కొంచెం స్లో వెళ్ళొచ్చు. ఫస్ట్ హాఫ్లో అయితే కొన్ని సీన్స్ అయితే ఆ కామెడీ కూడా చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్పొచ్చు గైజ్. అండ్ మూవీలో అయితే విజువల్ కానివ్వండి, ఆ పర్ఫార్మెన్సెస్ అయితే వేరేలా అనిపించింది గైజ్ నాకైతే. ఇక మెయిన్ స్టోరీ లైన్ చెప్పాలంటే మనకైతే మన ప్రపంచం అయితే కొంచెం అయితే అంతరించిపోతుంది గైజ్. అప్పుడైతే మరి మన హీరో అయితే ఒక టీచర్గా అయితే స్పేస్లో వెళ్ళి ఏం చేస్తారని అయితే మూవీలో అయితే చూస్తాం గైజ్. వేరేలా ఉంటుంది గైజ్. అదైతే ఆ కామెడీ అండ్ ఆ విజువల్లీ చాలా రీచ్ అయింది గైజ్. అండ్ కలెక్షన్స్ అయితే వేరేలో వచ్చాయి గైజ్. కలెక్షన్స్ వచ్చాయని కాదు, ఆ రేంజ్లో ఫిలిం కూడా ఉంది గైజ్. ఆ విజువల్ కానివ్వండి వేరేలో అనిపించింది గైజ్. మీరైతే ఒకసారి ట్రై అయితే ఇచ్చింది గైజ్. సైఫై జోనర్లో అయితే వేరే ఫిలిం అని చెప్పొచ్చు గైజ్. ఇక ఈ మూవీకి నేను ఇట్టే రేటింగ్ వచ్చేసి 3.5 గైజ్. మీరైతే చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి గైజ్. అండ్ వీడియోకి అయితే లైక్ కూడా చేసుకోండి.